ఇప్పుడు ముఖ్యమంత్రి నిన్న వి ప్రకాష్ గారు మాట్లాడారు. ఏంటంటే చదువు సంధ్య లేదు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, మాట్లాడడం అసలే రాదు, ఆయనకు నిజానికి చెప్పాలంటే నాలెడ్జ్ లేని మనిషి అనుకుంటూ భలే మాట్లాడండి. ఒక్కసారి మనం వినుకునే ప్రయత్నం చేయాలా. నిజానికి రేవంత్ రెడ్డికి సరిగ్గా కూర్చొని రాడ్డు దింపినని చెప్పాలి. ఒక్కటే ముచ్చట్ల దమ్ముంటే రేవంత్ రెడ్డిని జీ తెలుగు వాళ్ళని నేను ప్రశ్నిస్తా ఉన్నా, నా దగ్గర ముందు రేవంత్ రెడ్డిని కూర్చోమనండి, 4 ప్రశ్నలు రాసుకొని వస్తా అని చెప్పిండు. ఈయననే వి ప్రకాష్ గారు అంటే 4 ప్రశ్నలు రాసుకొని వస్తా, నేను కూర్చుంటా, దానికి చక్కగా సమాధానం చెప్తే నేను బాజాప్తగా సన్యాసం తీసుకుంటా అని ఆయన చెప్పుడైంది కదా. ఆయన తరపున నేనే చెప్తున్నా, ఒకసారి చూద్దామా ముచ్చట్ల. మాస్ ర్యాగింగ్, ఎట్లాంటి ర్యాగింగ్ అంటే ఇంటర్ఫేల్ వ్యక్తి, నాలెడ్జ్ లేని వ్యక్తి, సబ్జెక్ట్ లేని వ్యక్తి. ఇక ఒక మనిషి గురించి ఇంత చెప్పినా కూడా సిగ్గు శరం అనిపించాలి కొంచెమైనా. చూడండి, ఇక్కడ కూర్చోబెట్టండి, ఆయన జూమ్ లో పెట్టండి, నాకు ఒక్కొక్క ప్రశ్నకు సమాధానం చెప్తున్నాడు. సబ్జెక్ట్ లేదు, సబ్జెక్ట్ లేదు కాళేశ్వరం కాదు, ఆయన క్యూసెక్ అంటే తెలియదు, టీఎంసీలు అంటే తెలియదు, తెలంగాణ ప్రాజెక్ట్ లేదో తెలియదు, నీళ్ళ కథ తెలియదు, నీళ్ళ అది కథ. మీరు అడగండి, 1-on-1 ఇంటర్వ్యూ చేయండి ఆయనతో, మీకైతే ఇస్తాడు కదా. నీళ్ళ మీద అడగండి. మీరు అంటే రేవంత్ రెడ్డితో మీరు కూర్చొని అడుగుతారా? అంటే ఎట్లా నేను ఫ్రాంక్ గా చెప్తున్నా, టీవీలో ఆయన ముఖం కనబడితే నేను చాలా మార్చుకుంటాను. మిత్రుడే ఆయన అంటే అభిమానం కూడా, ఎందుకంటే ఎంగేజ్ లో చీఫ్ మినిస్టర్ అయ్యాడు. కానీ మాట్లాడే నోటీస్ లేకపోతే ఎట్లా? ఇవాళ ఇంత మంచిగా జరిగింది, ఎవడన్నా అన్నం పెట్టుకున్నాక అలా ఫ్రెండ్ అవుతాడా? రేవంత్ రెడ్డి గారికి సబ్జెక్ట్ లేకుండా ప్రతి ప్రెస్ మీట్లో పోయి కూర్చుంటాడు, తిట్టుడే ప్రోగ్రాం పెట్టుకుంటాడు. మీరు చూడలేదు, తిట్టుడే ప్రోగ్రాము, తిట్టుడు మాత్రమే ప్రోగ్రాము. వేరే ఆడ ఏం సబ్జెక్టుకు పోతున్నా, దేని మీద పోయి మాట్లాడాలా, అసలు నేను ఎందుకు వెళ్తున్నా అనే మినిమం అవగాహన ఉండదు ఆయనకి. ఆయన మంత్రులు కూడా అంతే. ఆయనేం నాలెడ్జ్ లేడు అంటే ఆయన మంత్రులు ఆయనకన్నా అధ్వానం. మీకు రాదు పోకండి, ఆడపోయి కూకోకండి, మీకు సబ్జెక్ట్ తెలియదు, పాడు తెలియదు, అనవసరంగా పోయి ఇజ్జత్ తీసుకోకండి, లేనిపోయింది మాట్లాడకండి అని మనం చెప్పినా కూడా ఈనే రకం కూడా కాదు ఆయన. నువ్వు చెప్పినా కూడా ఈనే రకం కూడా కాదు ఆయన. ఒకటే ఫస్ట్ పేపర్ చూస్తాడు. సపోజ్ ఇప్పుడు బనకచెర్ల ఉందనుకో, సి అసలు మన గోదావరి బేసిన్ ఏ రివర్ మీద ఉందని ఆడ కూర్చుంటాడు, సిగ్గుపోయేవారు. ఇంకొక నీటిపారుదల శాఖ మంత్రి ఆయన వస్తాడు, దేవాదుల ప్రాజెక్టు వన్స్ ఐ వాంట్ సి ఏడుంది, లొకేషన్ పెట్టండి అంటాడు. నీకు దేవాదుల ప్రాజెక్ట్ ఎక్కడో తెలియదు, గడ్డాలు భారీగానే పెంచినావు. ఎట్లా అంటే ఋషులు కూడా అంత పెంచరు. దాన్ని చూసి నేను జ్ఞానం ఉన్నోడిగా గడ్డం పెద్దగా ఉంటుంది అనుకున్నాను ప్రతిసారి. ఆయన గడ్డము, ఆయన స్పెట్స్ చదివి ఆయనకు సైట్ వచ్చిందేమో అనుకున్నా. దేవాదుల ప్రాజెక్ట్ ఆడుందో తెలియదు నాయన ఈయనకు. ఈ చిత్రం కాకపోతే ఆడ సమాజం మొత్తం కూర్చొని నవ్వుతా ఉంది సిగ్గు లేకుండా. వీళ్ళు ఆడ కలెక్టర్ సమావేశం అందరు కూర్చొని ఉన్నారు. దేవాదుల ప్రాజెక్ట్ ఎక్కడ చూపి, దేవదుల 7 నగరం కాడబోయి ఎవరిని అడిగినా దేవాదుల ప్రాజెక్టు పోరంత సహా చెప్తారు. కాళేశ్వరం గురించి చెప్తారు, అడవిలో ఉన్న గిరిజనులు అడిగినా కూడా బ్రహ్మాండంగా చెప్తారు. కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ చిత్రం వీళ్ళు ఎక్కడ దొరుకుతారు చెప్పండి, ఏడ దొరకబడితే దొరుకుతారు ఒక్కటి చెప్పండి. ఇన్సుంటోలో మీరు ఎప్పుడు పోగొట్టుకోదబ్బా. నేను చెప్తున్నా, వీళ్ళని మనం సచ్చేదాకా ఎన్నుకోవాలి, వీళ్ళని సచ్చేదాకా ఎన్నుకోవాలా. ఎందుకంటే వీళ్ళని చూసి రాబోయే తరం కూడా బాగుపడాలి. ఇప్పుడు వి ప్రకాష్ గారు ఏమన్నారో తెలుసా, రేవంత్ రెడ్డి గారిని జూమ్ మీటింగ్లో పిలవండి, 4 ప్రశ్నలు అడుగుతా, దానికి సమాధానం చెప్పిపోతే నేను బేసిక్ దేనికంటే దానికి ఉంటా అని చెప్పిండు. సబ్జెక్ట్ లేకుండా మాట్లాడేటోడంట. అంటే తెలుగులో చెప్పాలంటే జ్ఞానం లేని, తెలివి లేని, మ్యాటర్ పైన అవగాహన లేని మనిషి అని సీదాగా చెప్తా ఉన్నాడు. అయినా కూడా వి ప్రకాష్ గారికి ఉన్నత తెలివి, అతనికి టీఎంసీ అంటే ఏందో తెలుసు అని అడిగిండు. ఒకటే ముచ్చాడు, నేను నిన్ను అడిగినట్టు ఉత్తమ్ కుమార్ రెడ్డిని అడిగినట్టే టీఎంసీ అంటే ఏందో కూడా వీళ్ళకి ఫుల్ ఫార్మ్ తెలియదు. వీళ్ళకి నాలెడ్జే లేదబ్బా, వీళ్ళకు సోయే లేదు, ఏది ఎక్కడ నడుస్తుందో కూడా తెలియదు, వీళ్ళకు ఆర్థిక పరిస్థితులు తెలియదు. రాష్ట్రంలో దోచుడు ఒకటే పనిగా పెట్టుకున్నారు. నోటికి వచ్చింది వాగిర్రు, అధికారంలోకి వచ్చిర్రు. ఇప్పుడు ఇవ్వడానికి వీళ్ళ దగ్గర ఏం లేదు, డబ్బులు ఉన్నాయి, కోట్లాది రూపాయలు. తెలంగాణ రాష్ట్రం నుంచి మన నిధులు జనరేట్ అయ్యే నిధులు కావచ్చు, తీసుకొచ్చిన అప్పు కావచ్చు. ఒక్కటి మీరు ఆలోచించండి, 1,79,000 కోట్ల రూపాయలు రేవంత్ రెడ్డి ఇప్పుడు 10 నెలల్లో అప్పు చేస్తే అందులో నుంచి నీకు ఏం వర్తించింది? మీకేమొచ్చింది? 1 రూపాయి ఏమైనా వచ్చిందా? ఇప్పుడు ఎలక్షన్ టైంలో రైతు బంధు వచ్చింది, కానీ నీకు అదనంగా రైతు బంధు వచ్చిందా? నీకు ఇంట్లో ఉన్న బిడ్డోనికి ఏమైనా ఉద్యోగం వచ్చిందా? మీ ఇంట్లో ఉన్న కూతురికి ఏమైనా ఉచిత స్కూటీ వచ్చిందా? నిరుద్యోగ కింద మీ కొడుకుకి 4,000 రూపాయలు వచ్చింది, ఏమొచ్చింది? వాటిపైన మాట్లాడమను. వాళ్ళు ఏం చెప్పిర్రో వాళ్ళకే గుర్తులేదు. అట్లా హైప్లో మాట్లాడేసి వాళ్ళు అంతా హైప్లో మాట్లాడేసారు. రేవంత్ రెడ్డి గారి యొక్క
ప్రెస్ మీట్ వస్తే 10 మంది కూడా చూడరు, 10 మంది కూడా చూడరు. అంత విలువ తక్కువ మనిషి ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఎట్లా నచ్చిండో కూడా తెలియని పరిస్థితి. ఆయనకు మినిమం అవగాహన లేదని బీఆర్ఎస్ పార్టీ అతన్ని ఆడుకుంటున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఆట ఆడుకుంటున్నారు. ఏక్ రేంజ్లా, ఏక్ దమ్లా, ట్రిలియన్స్లో ఎన్ని సున్నాలు ఉంటాయో తెలుసు అంటున్నాడు. ట్రిలియన్ మీనింగ్ ఏందో తెలుసు అంటున్నాడు. చీ. దీనికన్నా ఇంకా ఇజ్జత్ పోయేవారు ఎక్కడ ఉందా? ఇంత తక్కువ ఏకి పారేస్తున్నారు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. లేపి పడేస్తున్నారని చెప్పుకోవాలి ముచ్చట. అంత అవగాహన లేకుండా ఎట్లా ముఖ్యమంత్రి అయ్యిండు? మా తెలంగాణ బిడ్డలు చదువుకున్న నిరుద్యోగులు, నాతో పాటు నిరుద్యోగులు చాలామంది ఉన్నారు. అసలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని గెలిపించారంటే ఇంత తెలివిలో ఉన్నట్టు ఎట్లా గెలిపించారని నాకు కూడా ఇప్పటిదాకా అదొక భ్రమ. తెలంగాణ రాష్ట్రంలో జయించిన నాయకుడు కేసీఆర్. ఆయన ఇప్పుడు ఇంగ్లీష్లో మాట్లాడమంటే ధారాళంగా వేసి పాడేస్తాడు. ఏ విషయం మీద కూడా ఆడ టాపిక్ వేసినా కూడా ఇప్పుడు కేసీఆర్ నేను సపోర్ట్ చేసే ముచ్చట కాదు కానీ చెప్తున్నా, అతను ఉద్యమకారుడు, తెలంగాణ తీసుకొచ్చిన ఘన నాయకుడు. మాట్లాడిన తప్పేముంది? ఆయన ఒక సబ్జెక్ట్ ఇస్తే ఆ సబ్జెక్టు ఉన్నదానికన్నా పొడిగించి చెప్పే రకమైన హిస్టరీ లేకున్న మాటల్లోనే హిస్టరీ క్రియేట్ చేస్తే మేధావి, ఆ యొక్క మేధస్సు తెలివిగల మనిషి. మళ్ళీ వీళ్ళు కేసీఆర్ని ఏమైనా ప్రెస్ మీట్ పెడితే వాళ్ళు తొక్కుడే, కేసీఆర్ని తొక్కుడే, చెడ్డీ లాగుడే, తొండలు విడుచుడే, లాగులా తొడగొట్టినా అనుకుంటూ పోరంబోకు మాటలు మీరు విన్నారా ఎప్పుడైనా? పోరంబోకు మాటలు, బజారు మాటలు, వీధి రౌడి మాటలు, గూండాల మాటలు, గయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఉంటారు. ఇది మీరు చూస్తున్న సమాజం తీరు. ఇంకొకటి, ఇప్పుడు ఈ బీజేపీ ఎంపీలు ఉన్నారు కదా, ఒక్కసారి ఇది కొంచెం శ్రద్ధగా వినండి. బీజేపీ ఎంపీలు ఉన్నారు, వీళ్ళు రాష్ట్రానికి ఏం వెలగబెట్టిలు వీళ్ళకు నిజానికి చెప్పాలంటే ఇంట్లో ఉన్న పని మనిషి సరిగ్గా ఫోన్ చేయరు వీళ్ళకు. ఒక పని మనిషి కూడా సరిగ్గా ఫోన్ చేయరు వీళ్ళకు. అసంటిది వీళ్ళు ఫోన్ ట్యాపింగ్ గురించి, కేటీఆర్ గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఆడ ఎంత వాస్తవమో అనేది చక్కగా వీళ్ళు ప్రూఫ్ లేదు, వీళ్ళ దగ్గర ప్రూఫ్ చక్కగా లేదు. కేటీఆర్ గారు రగ్గులు ప్రీస్తే కానీ వీళ్ళు ఏదైతే లేనిపోని అభాండాలు వేస్తూ ఉన్నారో, ఆరోపణలు చేస్తూ ఉన్నారో, ఒక్క ఎవిడెన్స్ కూడా వీళ్ళ దగ్గర ఒక్కటి కూడా లేదు. తెలంగాణ సమాజం మేలుకోవాలా. ఒకటే, పొద్దున్న లేచి సాయంత్రం దాకా మీరు ఇచ్చిన పైన గ్యారెంటీల పైన మాట్లాడండి. పసుపు బోటు గురించి మాట్లాడు ఎంపీ అరవింద్, బండి సంజయ్, ఆయనకు సోమవారాలు శనివారాలు తప్ప ఇంకేం తెలియదు. ఆయనకు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి ఉండదు. ఏమో రోజు వస్తుందన్న నరేంద్ర మోడీ అన్న, మా దేవుడు అన్న ఆయన ఈయనే. ఇంకా బండి సంజయ్ అట్లా, ఎంపీ ధర్మపురి అరవింద్, ఇక ఆయన ఏం మాట్లాడుతున్నా ఆయనకి అర్థం కాదు. వీళ్ళ ఫోన్ ట్యాపింగ్ అయిందట. వీళ్ళని నిజంగా వాళ్ళ ఇంట్లో పని మనుషులు చక్కగా ఫోన్ చేయరు, వీళ్ళకు చక్కగా ఫోన్ కూడా చేయరు వీళ్ళకు. అసొంటి వీళ్ళు పొద్దున పడుకుంటే సాయంత్రం దాకా లేవరు, రాత్రి కూడా అట్లా పంటా ఉంటారు. వీళ్ళ ఫోన్ ట్యాపింగ్ చేసిరట. వీళ్ళు ఎంపీలంట మన రాష్ట్రంలో. వీళ్ళు రాష్ట్రానికి వెలగబెట్టింది లేదు, వీటి వల్ల రాష్ట్రంలో రవ్వంతా కూడా అభివృద్ధి జరిగింది లేదు. వీళ్ళ వల్ల వీళ్ళు ఉండిదండగా వీళ్ళని ఎట్లా ఎన్నుకుంటారో ఇప్పుడు దాకా నాకు అర్థం కావట్లేదు. కానీ ఈ సుట్టోళ్ళు రాష్ట్రానికి ఉండిదండగా. ఇప్పుడు చూడొచ్చు మీరు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు వీళ్ళు ఎట్లా మాట్లాడుతూ ఉన్నారు. రాష్ట్ర ప్రజలు చూస్తూ ఉండాలి. అరే నేటి బాలలు రేపటి పౌరులు అంటారు, సరే టీనేజర్స్ ఉంటారు, ఇప్పుడిప్పుడే మాటలు ఏ విధంగా మాట్లాడాలి అని చూసి నేర్చుకునేటోళ్ళు ఉంటారు. మరి ఇలాంటి వాళ్ళ మాటలు వింటే చెడిపోరా? కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ ఇంత దరిద్రమా అనేది ఈ మాటలలో మనకు అవపడుతుంది. చూడండి. చిల్లర పనులే చేస్తాడు. దాని గురించి మనం మాట్లాడుకోవడం కూడా అనవసరం. నిజానికి ఈ చిల్లర, ఈ బతుకులు ముచ్చట్లు అన్నీ మీకే తిరిగి వర్తిస్తాయని నా యొక్క ఆలోచన. వీళ్ళు ఎంపీలా ఇంత బూతులు. మీరు ఒక్కటి ఆలోచించండి, ఒక్కటి చెప్తాను నేను. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏ కార్యకర్త కూర్చొని ప్రెస్ మీట్ పెట్టినా పద్ధతి పాడుగా మాట్లాడేటోళ్ళు. కానీ ఇప్పుడు ఏమైతుంది అని నోటికి వచ్చింది బూతు పురాణాలు. ఫలానా మనం మాట్లాడొద్దు, మన తాతలే చెప్తా ఉంటారు, మన తల్లిదండ్రులే చెప్తా ఉంటారు. అరే ఇలాంటి మాటలు మాట్లాడతారా గాడిది, చక్కగా మూసుకొని ఉండు, పద్ధతిగా నడుచుకో, సమాజంలో మంచి పేరు తెచ్చుకో అని ఇట్లా చెప్తా ఉంటారు. కానీ మన ఎంపీలు, మన ముఖ్యమంత్రి, మన ఎమ్మెల్యేలు ఎట్లా మాట్లాడుతున్నారు చూసిరా మీరు? బూతులు, అతి డేంజర్ బూతులు. ఇవి చూసి తెలంగాణ సమాజం ఆగమయ్యే వారము. ఇలా ఫోన్ ట్యాపింగ్ చేసిలని ఓడో వేస్ట్ గాడు, అది
వీళ్ళకి నేను చెప్తున్నా కదా, వీళ్ళ పిఎలు కూడా వీళ్ళకి ఫోన్ చేయరు, వీళ్ళ ఫోన్ ట్యాపింగ్ చేసి ఏం చేస్తారు, వీళ్ళ ఇంట్లో ఉన్న పని మనుషులు వీళ్ళకి కూడా సరిగ్గా ఫోన్ చేయరు.